Subscribe and share my channel Sudarsana. ఓం శ్రీ సాయిరామ్. గురుదేవదత్త. శ్రీ గురుభ్యో నమః. సకల దేవతా స్వరూపుడైన పరమాత్మ శ్రీ సాయి శ్యామాను భక్తుడు కాశీ గయా యాత్రలకు వెళుతున్నప్పుడు నీకంటే ముందు నేను గయలో ఉంటానని బాబా చెప్పినట్లు శ్యామ గయలో పండా ఇంటికి వెళ్ళగానే అక్కడ సాయి చిత్రపటం దర్శనమిచ్చింది. అలానే హేమాండ్ పంతుకు కలలో కనిపించి తన ఇంటికి విందుకు వస్తానని బాబా చెప్పి భోజన సమయానికి తన పటం రూపంలో వచ్చారు. కొందరు భక్తులు బాబాను చూడడం అదే మొదటిసారి అయినా ఇదివరకే వారిని ఎరుగుదునని బాబా చెప్పటం జరిగింది. అనగా బాబా వద్దకు వారు రాకపూర్వము బాబా పటమునకు నమస్కరించి ఉండుటయే. 1917లో బాలబువా సుతార్ బాబాను మొదటిసారిగా దర్శించగానే ఇతనిని 4 సంవత్సరముల క్రిందటనే ఎరుగుదునన్నారు బాబా. అనగా 4 సంవత్సరాలకు పూర్వమే బాబా పటము బాలబువా సుతార్ చూసి ఉన్నారు. బాబా ఇచ్చిన ఈ నిదర్శనములను బట్టి అయినను తనకు తన పటమునకు భేదం లేదని బాబా నిరూపించుటను మనం గుర్తుంచుకోవాలి. అట్టి విశ్వాసంతో ఇప్పుడు మనము పూజించి అర్చించు సేవించు సాయి చిత్రపటములో సాయిని ప్రత్యక్షముగా దర్శించి తరించవలెను. సప్తశృంగీదేవి ఆలయ పూజారి కాకాజీ వైద్యను తన మనశ్శాంతి కొరకు సాయిని దర్శించమని సప్తశృంగీదేవి ఆదేశించింది. కాకాజీ వైద్య సాయిని దర్శించి మనశ్శాంతిని పొందాడు. బాలారాం మాన్కర్ అనువాని ఆధ్యాత్మిక ప్రగతికి బాబా అతనికి 12 రూపాయలు ఇచ్చి మచ్చేంద్రగఢ్ అను ప్రదేశానికి పంపారు. మచ్చేంద్రగఢ్లో ఉన్న బాలారాం మాన్కర్కు ఒకరోజు శ్రీ సాయి షిరిడీలోనే ఉండి మచ్చేంద్రగఢ్లో తన స్వస్వరూపంతో ప్రత్యక్ష నిదర్శనమిచ్చి తాను షిరిడీలో మాత్రమే ఉన్నానను మూఢ విశ్వాసం లేకుండా సర్వవ్యాపినని అన్ని చోట్ల ఉన్నానని నిరూపించారు. నీవు పంచేంద్రియములతో 3.5 మూరల మనిషిగా నన్ను భావించావు. నేనెల్లప్పుడూ షిరిడీలోనే ఉంటానని అనుకున్నావు. ఈ నా రూపమును షిరిడీలోని నా రూపముతో పోల్చుకొని నిర్ధారింపు అని బాలారాం మాన్కర్తో బాబా అన్నారు. మరి వారికి హద్దులు ఏవి? మేఘుడు తన గదిలో నిద్రిస్తున్నప్పుడు బాబా అతనికి దర్శనమిచ్చి త్రిశూలము వ్రాయమని ఆదేశించారు. బాబాను స్వయంగా మేఘుడు కలిసినప్పుడు మీరు నన్ను లేపినట్లు భావించితిని. తలుపులన్నీ వేసి ఉండుటచే అది కల అని అనుకున్నాను అని బాబాతో అన్నారు. అప్పుడు బాబా మేఘునితోటి ఇలా చెప్పారు. ప్రవేశించటానికి నాకు వాకిలి అవసరం లేదు. నాకు రూపం లేదు. నేను అన్ని చోట్ల నివసిస్తున్నాను. ఎవరైతే నన్నే నమ్మి నా ధ్యానమునందే మునిగి ఉంటారో వారి పనులన్నీ సూత్రధారినై నేనే నడిపిస్తాను అని చెప్పారు. ఒకరోజు ఆత్మారాముని భార్య షిరిడీలో ఉన్నప్పుడు బాబా ఆమెతోటి ఇలా అన్నారు. తల్లి, బాంద్రాలో మీ ఇంటికి ఏమైనా తినే ఉద్దేశంతో వెళ్ళాను. తలుపులు తాళం వేసి ఉన్నా ఎలానో లోపల ప్రవేశించాను. కానీ తినటానికి ఏమీ లేక తిరిగి వచ్చాను అని చెప్తూ ఆత్మారాముడు తన పూజతో ప్రసాదము నైవేద్యం పెట్టలేదని గుర్తు చేశారు. బాబా మసీదులోనే ఉండి ఎంత దూరంలోని సంఘటననైనను చెప్పటే కాదు, ఏ ప్రదేశంలోనికైనను తాను ప్రవేశించగలనని నిరూపించారు. ఒకరోజు మార్తాండనే భక్తుడు ఖండోబా ఆలయంలో కూర్చుని ఉండగా బాబా అక్కడ మార్తాండుకు ప్రత్యక్షమై వెంటనే ఖండోబా విగ్రహం వద్దకు వెళ్ళి అందులో లీనమైపోయారు. మార్తాండు ఆశ్చర్యంతో విగ్రహం వెనుక చూశాడు. అక్కడెవరూ లేరు. తిరిగి విగ్రహం నుండి బాబా వెలువడి చిరునవ్వుతో మార్తాండును చూస్తూ బయటకు వెళ్ళిపోయారు. బాబా సశరీరులుగా దర్శనములు ఇప్పుడును ఇస్తున్నారు. బివి దేవు తన తల్లి నోముకు సాయిని ఆహ్వానిస్తూ బాపు సాహెబ్ జోగుకు ఉత్తరం రాసినప్పుడు బాబా బాపు సాహెబ్ జోగుతో నీవు నేను ఇంకొకరు వస్తామని బివి దేవుకు ఉత్తరం రాయమని చెప్పారు. సాయి షిరిడీలోనే ఉండి తాను చెప్పినట్లుగా బెంగాలీ సాధువుగా మరి 2 కలిసి బివి దేవు గారింటికి ఉద్యాపనకు వెళ్ళి
విందారగించి సకల సాధు స్వరూపుడు తానేనని నిరూపించారు. అట్లే గోవా భక్తుడొకడు తాను పోగొట్టుకున్న ధనం పొందటానికి ఒక పకీరుగా సాయి వానికి దర్శనమిచ్చి పోయిన ధనాన్ని పొందినట్లుగా మార్గం తెలిపారు. బాయి కృష్ణాజీ అక్కల్కోట్కర్ మహారాజు గారి భక్తుడు. 1912లో బాబాగారి పాదుకలు స్థాపించినప్పుడు అక్కల్కోట పోవటానికి బాబా అనుమతి కోరగా, అక్కల్కోటలో ఏముంది, అక్కడికెందుకు పోతావు, అక్కడుండే మహారాజు ప్రస్తుతము ఇక్కడే ఉన్నారు, వారు నేనే అని బాబా చెప్పుటచే అక్కల్కోట వెళ్ళటం బాయి కృష్ణాజీ మానుకున్నారు. అంతకుముందే అక్కల్కోట మహారాజు బాయి కృష్ణాజీ కలలో కనిపించి, ప్రస్తుతము షిరిడీ నా నివాస స్థలము, అచ్చటికి పోయి నీ పూజ చేసుకో అని చెప్పారు. శ్రోత్రియుడైన మూలేశాస్త్రి అయిష్టంగానే సాయిని దర్శించినప్పుడు మూలేశాస్త్రి గురువైన గోలావ స్వామిగా దర్శనమిచ్చి అతని గురువుగారికి తనకు భేదం లేదని నిరూపించి మూలేశాస్త్రిని సంతృప్తిపరిచి అతని సంశయాన్ని నివృత్తి చేశారు. సాయికి నమస్కరించనని చెప్పిన పండిట్ అను అతడు సాయిని తన గురువైన దోపేశ్వర నివాసియగు రఘునాథ మహారాజుగా దర్శించి బాబాకు నమస్కరించి గంధం పూసి పూజ చేశారు. ఇటు నిదర్శనాలెన్నింటినో సాయి మనకు ప్రసాదించారు. భక్త మహల్సాపతి బాబాను నిత్యము గంధాక్షతలతో పూలతో పూజించేవారు. ఒక మహల్సాపతియే బాబా మెడకు గంధం పూసి పూజించేవారు. ఇంకా ఎవరూ సాహసించేవారు కాదు. ఎవరి ఆచారం ప్రకారం వారు పూజించినా బాబా కాదనేవారు కాదు. ఇప్పుడు కూడా భక్తులు వారి వారి ఆచారం ప్రకారం పూజించటం జరుగుతోంది. అన్నయ్యూ తానే ఉన్న స్వామిని సద్గురుని సాయిగానే దర్శించి షోడశోపచార పూజ ద్వారా ఏకాగ్రత పొంది మానసిక పూజ చేసి మనస్సును నిలుపుకొని నిరంతర సాధనతో ఆ పరబ్రహ్మలో ఐక్యమగుటకు ప్రయత్నిద్దాం. ఓం శ్రీ సాయినాథాయ నమః. శుభం. Subscribe and share my channel Sudarsana.